ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది రాత్రి? యువరాజ్ ఈ మర్డర్ చేయలేదు కేదార్. యువరాజ్ కమలాకర్ మావయ్య పట్టుపట్టి ఈ ఊరికి ఆ ఇంటికి రావడానికి కారణం ఆ విగ్రహం. అక్కతో పాటు మనం కూడా రామచంద్రపురం వెళ్తున్నాం. అయినా అక్కకి మనం తప్ప ఇంకెవరున్నారు? అయినా పట్టింపులు పంతాలను పట్టుకుని కూర్చుంటే ఎలా? ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకోవాలి. ఏంటి దాత్రి నువ్వు చెప్పేది? అవును కేదార్, కమలాకర్ మావయ్య బాబాయ్ గారితో ఈ విగ్రహం గురించి మాట్లాడడం నేను విన్నాను. కానీ నేను అప్పుడు అంతగా పట్టించుకోలేదు. విగ్రహంలో ఉన్న డైమండ్స్ కోసం అంటావా? అయ్యుండొచ్చు. ఇలాంటి ఓల్డ్ డైమండ్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా గిరాకీ ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే మీనన్ ఈ విగ్రహం గురించి యువరాజ్ వాళ్ళకి చెప్పుండాలి. ఈ విగ్రహంలో ఉన్న అన్ని డైమండ్స్ చాలా అరుదైనవి. మీరు ఈ విగ్రహాన్ని 2 రోజుల్లో దొంగిలించి తీసుకురాగలిగితే మీ షేర్కి 50 కోట్లు. విగ్రహం లేకుండా ఇల్లు దాటలేరు కాబట్టి యువరాజ్ తెల్లవారుజామున విగ్రహం తీసుకోవడానికి బాబాయ్ రూమ్లోకి వెళ్ళాడు. అందరూ పడుకున్నారు. విగ్రహం తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఏంటి మావయ్య తాగి పడిపోయి ఉంటాడు అనుకుంటే రూమ్లో లేడు. యువరాజ్ రూమ్లో విగ్రహం కోసం వెతుకుతున్నప్పుడే వదిన కంటపడ్డాడు. యువరాజ్, మావయ్యని చంపింది భూపతి కాదు, యువరాజు కాదు, ఇంకెవరూ మేలుకుని కూడా లేరు. మరి మావయ్యని ఎవరు చంపుంటారు దాత్రి? నేను నీళ్ల కోసం లేచాను. నీళ్లు తాగి లోపలికి వెళ్తుంటే ఎవరో మూనినట్టు అనిపించింది. బయటకు వచ్చి చూస్తే మావయ్య గారు ఇక్కడ కత్తిపోటుతో పడున్నారు. ఇదెక్కడో చూశాను. ఎక్కడ చూశాను? గుర్తొచ్చింది. ఎక్కడ దాత్రి? నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా బేబీ? అమ్మాయిలు నేర్పిస్తావురా? ఎంత ధైర్యం ఉంటే ఇలా అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తావు? వాడి దగ్గరే చూశాను. మరి ఇది మన ఎవిడెన్స్ లిస్ట్లో గానీ ఎక్కడా లేదు. అవునా? హా, రమ్యకి ఫోన్ చేసి కనుక్కుంటాను. జై హింద్ మ్యామ్. రమ్య, నేను నీకు ఒక ఫోటో పంపించాను. అది మన ఎవిడెన్స్ లిస్ట్ లో కానీ మన దగ్గరున్న ఎవిడెన్స్ లో ఉందేమో ఒకసారి చూడు. ఓకే మ్యామ్. మ్యామ్, మీరు పంపించిన లిస్ట్ లో కూడా లేదు, ఎవిడెన్స్ లో కూడా లేదు మ్యామ్. ఓకే రమ్య, సాధు సార్కి కేసు సాల్వ్ అయిందని చెప్పు. అలాగే కౌశికి గారికి ఫోన్ చేసి అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. పదదాత్రి, మన గెస్ట్ని అలా ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు. వెళ్ళి హాయ్ చెప్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.